హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టికెట్ కౌంటర్. ఈ రోజు ఈ వీడియోలో 2019 లో బెంగాలీ లాంగ్వేజ్ లో రిలీజ్ అయిన ఒక సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ స్టోరీని చూద్దాం. ఆ మూవీ పేరే విన్సిడా. మూవీ అయితే చాలా బాగుంటుంది. ఈ మూవీ ట్యాగ్ లైన్ వచ్చేసరికి ది ఆర్ట్ ఆఫ్ రివెంజ్, ది రివెంజ్ ఆఫ్ ఆర్ట్. ఒక మనిషి కళ ద్వారా క్రైమ్ ని చేస్తాడు, మరో మనిషి అదే కళ సహాయంతో తన రివెంజ్ ని కంప్లీట్ చేసుకుంటాడు. ఈ రెండు విషయాల్లో కళ చాలా ఇంపార్టెంట్. దీన్ని బేస్ చేసుకుని ఈ మూవీ తీయడం జరిగింది. ఈ మూవీ క్లైమాక్స్ అయితే మామూలుగా ఉండదు. స్టోరీ ఒక్కసారిగా చేంజ్ అవుతుంది. నిజం చెప్పాలంటే క్లైమాక్స్ ఎవ్వరూ ఊహించిన విధంగా ఉంటుంది. అందుకే ఎక్కడ మిస్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇలాగే మరికొన్ని వీడియోస్ ని చూడాలి అనుకుంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి. మరి మూవీని స్టార్ట్ చేద్దామా? మూవీ స్టార్ట్ అవగానే ఒక వ్యక్తి ప్రతిరోజు మందు తాగి తన భార్యని తిడుతూ కొడుతూ ఉంటాడు. ఆ ఇంట్లోనే ఆది బోస్ అనే ఒక టీనేజ్ అబ్బాయి ఉంటాడు. అతను ఆ వయసులోనే లా ఆఫ్ క్రైమ్స్ గురించి చదువుకుంటూ ఉంటాడు. ఆది వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మను కొట్టడం, ఆమెతో గొడవ పడ్డం విని బయటికి వచ్చి చూసి వాళ్ళ నాన్నతో అమ్మను కొట్టొద్దు, వదిలిపెట్టు అని అర్థమయ్యేలా చెప్తాడు. కానీ ఆది వాళ్ళ నాన్న మాత్రం ఆదిని ఒక చెంపదెబ్బ కొట్టి లోపలికి వెళ్ళు అని అంటాడు. ఆ తర్వాత రోజు ఈ గొడవలు కొట్లాటల నుంచి వాళ్ళ అమ్మని తప్పించడానికి ఆది తన దగ్గరున్న బ్యాట్ తో వాళ్ళ నాన్నను కొట్టి చంపేస్తాడు. ఆది తన బ్యాట్ ని తీసుకువెళ్లి వాళ్ళ నాన్న తల మీద చాలా సార్లు కొడతాడు. అంతేకాదు ఆ తర్వాత ఆది పోలీసులకు ఫోన్ చేసి తనే సొంతంగా పోలీసులకు లొంగిపోతాడు. నిజానికి అదే రోజు 12 గంటలకి అతనికి 17 నుండి 18 సంవత్సరాలు వస్తాయి. అంటే ఆ రోజు అతని బర్త్డే. ఆదికి లా గురించి బాగా తెలుసు కాబట్టే 17 సంవత్సరాలు ఉన్నప్పుడే ఆ హత్యని చేశాడు. ఆదికి 17 సంవత్సరాలు ఉన్నప్పుడు హత్య చేస్తే ఎన్ని సంవత్సరాలు శిక్ష పడుతుందో తనకి బాగా తెలుసు. నిజానికి ఈ కథ విన్సిడా అనే మేకప్ ఆర్టిస్ట్ మనకు చెప్తూ ఉంటాడు. విన్సిడా తండ్రి ఒక మేకప్ ఆర్టిస్ట్ గా ఫిల్మ్స్ లో వర్క్ చేస్తూ ఉంటాడు. కాబట్టి ఫిల్మ్ ఇండస్ట్రీలో అతనికి మంచి పేరుంది. ఈ విధంగా మెల్లమెల్లగా విన్సిడా తన తండ్రిని చూసి ఆ కళని నేర్చుకుంటాడు. విన్సిడా మేకప్ ని తీసుకుని చాలా ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ ఉంటాడు. నిజానికి ఏ పనిలో అయినా ఎవరికైనా ప్యాషన్ ఉంటే ఆ పనిలో ఇంకా బాగా ఆరితేరి ఎక్స్పీరియన్స్ ని పొందుతారు. ఒకరోజు విన్సిడా తండ్రి చనిపోగా దానివల్ల విన్సిడా చాలా ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేయాల్సి వస్తుంది. తన నాన్న చనిపోయాక విన్సిడా చిన్న మేకప్ పనులు చేసుకుంటూ తన జీవితాన్ని గడుపుతూ ఉంటాడు. విన్సిడా తన టాలెంట్ ని చూపించడానికి ఒక షూటింగ్ స్పాట్ దగ్గరికి వెళ్తాడు. కానీ వాళ్ళు విన్సిడా టాలెంట్ ని గుర్తించకుండా తనని నోటికి వచ్చినట్లుగా మాట్లాడతారు. అందువల్ల విన్సిడా అక్కడి నుంచి వెళ్లిపోతాడు. విన్సిడాకి ఒక గర్ల్ ఫ్రెండ్ కూడా ఉంటుంది. ఆమె పేరు జయ. విన్సిడా జయ ఇద్దరు చాలా గాఢంగా ప్రేమించుకుంటూ ఉంటారు. జయ ప్రతి సందర్భంలోనూ విన్సిడాకి సపోర్ట్ చేస్తూ ఉంటుంది. సంతోషంలో దుఃఖంలో విన్సిడాకి చాలా సపోర్ట్ చేస్తుంది. ఆ తర్వాత సీన్ లో 3 క్రిమినల్స్ ని చూపించడం జరుగుతుంది. ఈ ముగ్గురు నిజంగానే క్రైమ్స్ చేసి ఉంటారు. కానీ ప్రపంచం దృష్టిలో వాళ్ళు క్రిమినల్స్ కారు. ఎందుకంటే వాళ్ళకి శిక్ష పడలేదు కాబట్టి. అందులో మొదటి వ్యక్తి శ్యామ్ సుందర్ జైస్వాల్. అతను 2500 కోట్ల డబ్బుని స్కామ్ చేశాడు. కానీ అతని దగ్గర పవర్, పలుకుబడి ఉన్న కారణంగా కోర్టు అతన్ని ఏమీ చేయలేకపోతుంది. రెండో వ్యక్తి మినిస్టర్ కొడుకు అయినటువంటి మానస్ సాహా. ఇతను ఒక రోజు బాగా మందు తాగి ఒక వ్యక్తిని యాక్సిడెంట్ చేస్తాడు. కానీ ఇతని దగ్గర కూడా పలుకుబడి ఉండడం వల్ల కేసులో నుంచి బయటికి వచ్చేస్తాడు. మూడో వ్యక్తి సన్నీ సేన్ అని ఒక బిజినెస్ మ్యాన్. అతను ఒక అమ్మాయిని రేప్ చేస్తాడు. కానీ సరైన సాక్ష్యం లేనందువల్ల కోర్టు అతన్ని వదిలేస్తుంది. మరో పక్క ఆది జైలు నుంచి రిలీజ్ అయ్యి పెద్దవాడిగా బయటకు వస్తాడు. ఒక దొంగ ఎవరిదో పర్స్ కొట్టేసి పరిగెత్తుతూ ఉండగా ఆది ఆ దొంగకి సహాయం చేస్తాను అనే సాకు చెప్పి అతన్నే పట్టుకుని బాగా కొడతాడు. ఆది తనని తాను ఒక సీనియర్ లాయర్ గా చెప్పుకుంటూ తిరుగుతూ ఉంటాడు. ఈ విధంగా విన్సిడా మనకి ఆది కథని వినిపిస్తూ ఉంటాడు. అలా స్టోరీ గతానికి వెళ్తుంది. ఆది బోస్ వాళ్ళ నాన్నని చంపిన తర్వాత పోలీసులు అరెస్ట్ చేసి ఆదిని కోర్టులో హాజరు చేస్తారు. ఆది వాళ్ళమ్మ ఆదిని పిచ్చివాడు అనుకుని అతని వదిలేస్తుంది. ఆమె తన కొడుక్కి సహాయం కూడా చేయదు, అసలు సరిగ్గా చూసుకోదు. ఆ తర్వాత ఆది జైలుకి వెళ్తాడు. జైల్లోనే అతను క్రైమ్ గురించి చదవడం మొదలు పెడతాడు. అలా కొన్ని రోజులకి ఆది జైలు నుంచి రిలీజ్ అవుతాడు. అయినా కూడా ఆది ప్రతిరోజు కోర్టుకి వెళ్లి ప్రతి సెక్షన్ గురించి నోట్ చేసుకుంటూ ఉంటాడు. ఎందుకంటే ఆది ఇండైరెక్ట్ గా లాయర్ చదువుతూ ఉంటాడు. అదే విధంగా ఆది వేరే లాయర్స్ కి సహాయం చేస్తూ కాస్త డబ్బును కూడా సంపాదిస్తూ ఉంటాడు. ఆదికి క్రిమినల్స్ అంటే చాలా ద్వేషం. నిజానికి చెప్పాలంటే ఆది ఒక సైకో టైప్ క్రిమినలే. అలా స్టోరీ ప్రెజెంట్ కి వస్తుంది. ఆది ఆ దొంగను పట్టుకుని పోలీస్ స్టేషన్ కి తీసుకొస్తాడు. ఆది ఆ పోలీస్ ఇన్స్పెక్టర్ ని చూసి కొన్ని సెక్షన్స్ పేర్లు చెప్పి ఆ దొంగ మీద కేసుని రిజిస్టర్ చేయమని చెప్తాడు. అలా ఆది ఆ పోలీస్ ఇన్స్పెక్టర్ కి దొంగను అప్పగించి వెళ్లిపోతాడు. ఆ తర్వాత ఆది శ్యామ్ సుందర్ జైస్వాల్, మానస్ సాహా, సన్నీ సేన్ అయిన ఈ 3 క్రిమినల్స్ గురించి రహస్యంగా ఇన్ఫర్మేషన్ ని గ్యాదర్ చేయడం మొదలు పెడతాడు. ఒకరోజు ఆది విన్సిడా దగ్గరికి వచ్చి, నేను ఒక మూవీ డైరెక్టర్ని, నాకు ఒక ఆర్టిస్ట్ అవసరం ఉంది. మేం చేయబోయే మూవీ ఒక బయోపిక్. ఆ బయోపిక్ పెద్ద బిజినెస్ మ్యాన్ అయిన శ్యామ్ సుందర్ జైస్వాల్ గురించి తీయబోతున్నాం. నువ్వు అతని ఫేస్ మాస్క్ ని తయారు చేయాల్సి వస్తుంది. ఒకవేళ నీ పని బాగుంది అనిపిస్తే మేం నీతోనే వర్క్ ని కంటిన్యూ చేస్తామని చెప్పి
ఆది విన్స్టాకి కాస్త డబ్బుని అడ్వాన్స్ గా ఇచ్చి వెళ్లిపోతాడు. దాంతో విన్స్టా ఆ శ్యామ్ సుందర్ జైస్వాల్ మాస్క్ ని తయారు చేస్తూ ఉండగా ఆది చాటుగా నిలబడి విన్స్టా ఆ మాస్క్ ని తయారు చేయడాన్ని తన ఫోన్ లో ఫొటోస్ ని వీడియోని రికార్డ్ చేస్తూ ఉంటాడు. చివరికి విన్స్టా శ్యామ్ సుందర్ జైస్వాల్ ఫేస్ మాస్క్ ని యాజ్ ఇట్ ఈస్ గా తయారు చేస్తాడు. దాంతో ఆది ఆ శ్యామ్ సుందర్ జైస్వాల్ ఫేస్ మాస్క్ ని వేసుకుంటాడు. ఆది అతని మాస్క్ ని వేసుకున్న తర్వాత ఎవరు నిజమైన జైస్వాల్ ఎవరు నకిలీ జైస్వాల్ అని చెప్పలేకుండా ఉంటాం. మరో పక్క నిజమైన శ్యామ్ సుందర్ జైస్వాల్ భోజనం చేయడానికి ఒక రెస్టారెంట్ కి వస్తాడు. అప్పుడు అతని ఎదురుగా ఉన్న టీవీలో శ్యామ్ సుందర్ ఒక బ్యాంక్ లో చొరబడి డబ్బుని దొంగిలించి అక్కడ ఉన్న గార్డ్ ని షూట్ చేశాడు. ఆ తర్వాత శ్యామ్ సుందర్ పరారీ అయ్యాడు అని న్యూస్ లో వస్తూ ఉంటుంది. నిజానికి బ్యాంక్ లో దొంగతనం చేసింది నిజమైన శ్యామ్ సుందర్ కాదు, ఈ నకిలీ శ్యామ్ సుందర్ అయిన ఆదినే. ఇదంతా న్యూస్ లో చూసిన తర్వాత నిజమైన శ్యామ్ సుందర్ జైస్వాల్ కంగారు పడి తన లాయర్ కి ఫోన్ చేసి తన ఫామ్ హౌస్ కి వెళ్లి దాక్కుంటాడు. పోలీసులు బాగా వెతికి ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత చివరిగా శ్యామ్ సుందర్ ని కనిపెట్టి అతన్ని అరెస్ట్ చేస్తారు. ఆ తర్వాత రోజు ఈ విషయాన్ని విన్స్టా టీవీ న్యూస్ లో చూస్తాడు. విన్స్టా ఆ న్యూస్ ని చూసి చాలా షాక్ అవుతాడు. ఆ తర్వాతే విన్స్టాకి బాగా అర్థమవుతుంది, ఆది తనని యూజ్ చేసుకున్నాడని తెలుస్తుంది. సరిగ్గా అప్పుడే విన్స్టా దగ్గరికి ఆది వచ్చి తనని చూసి శాంతంగా కూర్చొని టీ తాగుతూ శ్యామ్ సుందర్ చాలా డబ్బుని స్కామ్ చేశాడు, దానివల్ల చాలా మంది ఆత్మహత్యలు చేసుకున్నారు, చాలా మందికి ఇల్లు లేకుండా రోడ్డున పడ్డారు, అతని దగ్గర పవర్ ఉన్న కారణంగా ఈజీగా శిక్ష నుంచి తప్పించుకున్నాడు, నేను నిజానికి ఒక సీనియర్ లాయర్ని, అతనికి శిక్ష విధించడం నా కర్తవ్యం, అందువల్లే నేను అతనికి శిక్ష పడేలా చేశానని చెప్తాడు. ఇదంతా విన్న తర్వాత విన్స్టా ఆదిని చూసి మరి ఆ అమాయకమైన గాడ్ ఏం చేశాడు, అతన్ని ఎందుకు చంపావు అని అనగా ఆది విన్స్టాను చూసి ఇదొక విధంగా త్యాగం, నిజానికి ఇలాంటి పనులు జరుగుతూ ఉండగా కొంతమంది ఇన్నోసెంట్ పీపుల్ చనిపోతారు, కానీ చాలా మందికి దీనివల్ల ఉపయోగం ఉంటుంది అని చెప్తాడు. అలా ఆది ఏదో ఒకటి చెప్పి విన్స్టాకి అర్థమయ్యేలా చేస్తాడు. ఆ తర్వాత ఆది విన్స్టాకి తన నెక్స్ట్ టార్గెట్ అయినటువంటి మినిస్టర్ కొడుకు మానస్ సహా ఫోటోను చూపిస్తాడు. అదే రోజు రాత్రి విన్స్టా ఆ అమాయకమైన చనిపోయిన గాడ్ గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఈ పని వల్ల ఒక అమాయకమైన మనిషి చనిపోయాడని విన్స్టా బాగా గిల్ట్ గా ఫీల్ అవుతూ ఉంటాడు. కానీ కాసేపటి తర్వాత విన్స్టా తనని తాను అతను చేసేది కరెక్టే అని ఓదార్చుకుంటాడు. ఈ పని వల్ల చాలా మందికి మేలు కలుగుతుంది అని ఆలోచిస్తూ విన్స్టా ఆది చెప్పిన మాటల్ని గుర్తు చేసుకుంటాడు. ఆ తర్వాత రోజు విన్స్టా జయాని కలిసి తనతో అర్థం పర్థం లేకుండా ఏదో మాట్లాడతాడు. ఆ మాటలు జయకి అస్సలు అర్థం కావు. కానీ చివరిగా జయ విన్స్టాని చూసి నువ్వేం చేసినా నేను నీతోనే ఉంటాను అని చెప్తుంది. ఇప్పుడు విన్స్టా దగ్గర కాస్త డబ్బు ఉండడంతో విన్స్టా జయ వీళ్ళిద్దరూ షాపింగ్ చేసుకుని అలా బయట తిరిగి వస్తారు. మరో పక్క మానస్ సాహా బాగా మందు తాగి ఉంటాడు. మానస్ తన కార్ని డ్రైవ్ చేసుకుంటూ తన ఇంటికి వెళ్లాలని అనుకుంటాడు. కానీ తన ఫ్రెండ్ మానస్ ని చూసి నువ్వు బాగా ఎక్కువగా తాగేశావు, నువ్వు ఈ పరిస్థితిలో డ్రైవ్ చేస్తే ఎవరికో ఒకరికి యాక్సిడెంట్ చేసేస్తావు, ఇంతకు ముందు కూడా ఇలాగే జరిగింది కదా, అందుకే కార్ని నాకివ్వు, నేను నిన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేస్తానని చెప్తాడు. కానీ మానస్ తన ఫ్రెండ్ చెప్పిన మాటలు అస్సలు వినడు. తనే సొంతంగా కార్ని డ్రైవ్ చేసుకుంటూ తన ఇంటికి వెళ్ళడానికి బయలుదేరతాడు. మానస్ తన ఇంటికి వెళ్తూ ఉండగా ఆ రోడ్ని ఎవరో బ్లాక్ చేసి ఉంటారు. దాంతో మానస్ తన కారు దిగి దారికి అడ్డంగా ఉన్న ఇటుకలను పక్కకు తీయడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. సరిగ్గా అప్పుడే అటువైపుగా వెళ్తున్న ఆది మానస్ ని చూసి నేనేమైనా సహాయం చేయనా అని అడుగుతాడు. మానస్ దానికి సమాధానం చెప్పేలోపే ఆది మానస్ ని స్పృహ కోల్పోయేలా మత్తు మందిస్తాడు. అలా మానస్ ని స్పృహ లేకుండా చేసిన తర్వాత ఆది మానస్ ఫేస్ మాస్క్ ఇంకా తన బట్టలు వేసుకుని మానస్ కార్ని డ్రైవ్ చేసుకుంటూ వెళ్లి రోడ్ దగ్గర ఫుట్పాత్ మీద పడుకున్న 5గురిని యాక్సిడెంట్ చేసి చంపేస్తాడు. ఆది యాక్సిడెంట్ చేసిన తర్వాత ఆ కార్ నుంచి కిందకి దిగి మానస్ లాగా యాక్ట్ చేస్తూ అక్కడే ఉన్న సీసీటీవీని చూస్తాడు. ఆది వెంటనే ఆ సీసీటీవీని రాళ్లతో కొడతాడు. ఆ తర్వాత అక్కడి నుంచి పారిపోతాడు. ఆ తర్వాత రోజు ఆది విన్స్టా దగ్గరికి వచ్చి నేను నిన్న రాత్రి మానస్ కి మత్తు మందిచ్చి అతనికి స్పృహ లేకుండా చేసి అతని బట్టలు ఫేస్ మాస్క్ ని వేసుకుని తన కార్ని డ్రైవ్ చేసుకుంటూ ఒక ప్లేస్ కి వెళ్లి గుద్దేశాను, ఆ తర్వాత అక్కడ ఉన్న సాక్ష్యాలను కూడా చెరిపేశానని చెప్తాడు. ఆ మాటలు విన్న విన్స్టా ఆదిని చూసి ఈసారి ఎవరి ప్రాణాలు పోలేదు కదా అని అడుగుతాడు. అది విన్న ఆది విన్స్టాతో ఎవ్వరూ చనిపోలేదు, ఎవ్వరి ప్రాణాలు పోలేదు, కానీ ఒక వ్యక్తి మాత్రం ఖచ్చితంగా ఇరుక్కున్నాడు, అతనే మానస్ సాహా అని అంటాడు. ఆ తర్వాత పోలీసులు మానస్ సాహాని అరెస్ట్ చేసి శిక్షను విధిస్తారు. కానీ నిజానికి ఆ తర్వాత రోజే విన్స్టాకి ఆ యాక్సిడెంట్ వల్ల 5గురు చనిపోయారనే నిజం తెలుస్తుంది. ఇదంతా చూసి విన్స్టా లోపల చాలా గిల్ట్ గా ఫీల్ అవుతాడు. ఆ తర్వాత వెంటనే విన్స్టా యాక్సిడెంట్ జరిగిన ప్లేస్ దగ్గరికి వెళ్తాడు. అక్కడ పరిస్థితులను చూసి విన్స్టా చాలా బాధపడతాడు. సరిగ్గా అప్పుడే అక్కడికి ఒక అబ్బాయి అగరత్తులు అమ్ముకుంటూ విన్స్టా దగ్గరికి వస్తాడు. విన్స్టా అబ్బాయికి 10 రూపాయలు ఇచ్చి ఆ అగరబత్తి ప్యాకెట్ ని కొనుక్కుంటాడు. అప్పుడు ఆ అబ్బాయి విన్స్టాను చూసి ఈ యాక్సిడెంట్ లో మా నాన్న కూడా చనిపోయారు, నిన్న రాత్రి ఇంట్లో వేడిగా ఉందని మా నాన్న ఇంట్లో నుంచి బయటికి వచ్చి ఇక్కడ పడుకున్నారు, కానీ ఎవరో అందర్నీ కార్తో గుద్ది చంపేశారని చెప్తాడు. ఇదంతా విన్స్టా విన్న తర్వాత ఇంకా బాధపడడం మొదలు పెడతాడు. ఆ తర్వాత అబ్బాయిని చూసి
మీ ఇంటికి నన్ను తీసుకువెళ్తావా అని అడగగా ఆ అబ్బాయి విన్స్టాని తన ఇంటికి తీసుకుని వెళ్తాడు. విన్స్టా అబ్బాయి వాళ్ళ అమ్మను చూసి కాస్త డబ్బుని ఇస్తాడు. కానీ ఆమె డబ్బు తీసుకోవడానికి ఒప్పుకోదు. పాపం విన్స్టా చాలా బాధపడుతూ వెళ్లిపోతాడు. అదే రోజు రాత్రి ఆది విన్స్టా దగ్గరికి వచ్చి మరో చివరి పని చేయమని అడుగుతాడు. కానీ విన్స్టా మాత్రం నేను చెయ్యను అని అంటాడు. ఇదంతా విన్న తర్వాత ఆది విన్స్టాని చూసి, నా దగ్గర నువ్వు మాస్క్ రెడీ చేస్తున్నప్పుడు నేను తీసిన ఫొటోస్ వీడియోస్ ఉన్నాయి. నువ్వు తయారు చేసిన మాస్క్లకు సంబంధించిన వీడియోస్ అన్ని నా దగ్గరే భద్రంగా ఉంచాను అని బ్లాక్మెయిల్ చేయడం మొదలు పెడతాడు. అలా ఆది బ్లాక్మెయిల్ చేయడంతో విన్స్టాకి మరో దారి లేక తన మాటలు వినాల్సి వస్తుంది. ఆ తర్వాత ఆది మూడో టార్గెట్ అయిన సన్నీ సేన్ ఫోటోను చూపించి, ఇతనే సన్నీ సేన్, ఇతను ఒక అమ్మాయిని రేప్ చేశాడు, కానీ అతనుకున్న పలుకుబడిని వాడి జైలు నుంచి రిలీజ్ అయిపోయాడు అని చెప్తూ ఆది విన్స్టాకి సన్నీకి సంబంధించిన కొన్ని రిఫరెన్సెస్ ఇమేజెస్ ఇచ్చి అక్కడి నుండి వెళ్లిపోతాడు. ఇప్పుడు విన్స్టా దగ్గర మరో దారి లేక ఆది చెప్పినట్లుగానే వింటాడు. ఒకవేళ విన్స్టా ఒప్పుకోకపోతే ఆది విన్స్టాని చంపేస్తాడు, లేదా ఇదంతా విన్స్టానే చేసినట్లుగా పోలీసులకు ఆ వీడియోస్ నిచ్చి విన్స్టాని అప్పగిస్తాడు. ఒకవేళ ఇదంతా కాదని విన్స్టా పోలీస్ స్టేషన్ కి వెళ్లినా కూడా ఆదికి వ్యతిరేకంగా తన దగ్గర ఒక్క సాక్ష్యం కూడా లేదు. దాంతో ఇప్పుడు విన్స్టా పరిస్థితి ముందు నుయ్య వెనక్కు గొయ్యలా తయారవుతుంది. ఆ తర్వాత కొన్ని రోజులకి ఒక వీడియో ఇంటర్నెట్ లో బాగా వైరల్ అవుతుంది. ఆ వీడియో పోలీస్ దగ్గరికి కూడా వచ్చి చేరుతుంది. ఆ వీడియోలో సన్నీ సేన్ తన ఫేస్ ని చూపిస్తూ ఎవరో ఒక అమ్మాయిని బలవంతం చేస్తూ ఉంటాడు. ఆ తర్వాత రోజే పోలీసులు సన్నీ సేన్ అరెస్ట్ చేసి తీసుకువెళ్తారు. అంతేకాకుండా సన్నీ సేన్ కి 3rd డిగ్రీ ఇవ్వడం మొదలు పెడతారు. సన్నీ సేన్ ఇప్పుడు కూడా తన పవర్ ని యూజ్ చేసుకుని బెయిల్ మీద బయటికి వస్తాడు. కానీ సన్నీ సేన్ పర్సనల్ లైఫ్ అంతా పాడైపోతుంది. సన్నీ సేన్ భార్య తనకి విడాకులు ఇచ్చి తన పిల్లల్ని తీసుకుని తనని వదిలిపెట్టి వెళ్లిపోతుంది. అలా కొన్ని రోజుల తర్వాత విన్స్టా తనే స్వయంగా ఆది ఇంటికి వస్తాడు. అప్పుడు విన్స్టా ఆదితో, నా ఫోటోలు వీడియోలు అన్ని నాకు తిరిగిచ్చే అని అడుగుతాడు. ఎందుకంటే ఆదికి తన పనులన్నీ పూర్తయ్యాయి కాబట్టి ఆ వీడియోస్ తో ఇప్పుడు తనకి ఏం అవసరం లేదు. కానీ ఆది మాత్రం ఆ వీడియోని విన్స్టాకి ఇవ్వడానికి ఒప్పుకోడు. అంతేకాకుండా ఆది విన్స్టాని చూసి, ఆ వీడియోలు నా దగ్గరే సురక్షితంగా ఉంటాయి, ఒకవేళ నువ్వు నాకు వ్యతిరేకంగా ఫ్యూచర్ లో ఏదైనా చెయ్యాలని చూస్తే నేను ఇరుక్కుపోతాను, అందువల్ల ఈ వీడియోస్ నేను నీకు ఇవ్వలేను, ఇప్పటి వరకు నీ పని అయితే పూర్తయిపోయింది, ఇప్పటి నుంచి నా పని మొదలవుతుంది అని అంటాడు. సరిగ్గా ఇప్పుడు ఒక ట్విస్ట్ రివీల్ అవుతుంది. నిజానికి సన్నీ సేన్ ఫేస్ మాస్క్ వేసుకున్న ఆది రేప్ చేసింది ఎవరినో కాదు, జయా జీవితాన్ని నాశనం చేస్తాడు. ఇదంతా ఆది సన్నీ సేన్ మాస్క్ వేసుకుని చేస్తాడు. దాంతో ఆది విన్స్టాని చూసి, ఆ అమ్మాయి ఒక ర్యాండమ్ అమ్మాయి అని చెప్తాడు. అప్పుడు ఆది విన్స్టాని చూసి, ఒకవేళ మెడికల్ టెస్టులు చేస్తే సన్నీ సేన్ నిర్దోషి అని తెలుస్తుంది కదా అని అంటాడు. అప్పుడు ఆది విన్స్టాతో, నేను కాండమ్ ని యూజ్ చేశాను, అలా టెస్ట్ లో నిజం బయటికి రావడానికి చాలా తక్కువ ఛాన్సెస్ ఉన్నాయని చెప్తాడు. అప్పుడే సీన్ కాస్త గతానికి వెళ్తుంది. విన్స్టా జయాని కలవడానికి ఒక ప్లేస్ కి వెళ్తాడు. జయ విన్స్టాతో తనని బలవంతం చేసిన వీడియోని చూపిస్తుంది. అంతేకాక జయ ఆత్మహత్య చేసుకోవడానికి ట్రై చేస్తుంది. అప్పుడే విన్స్టా తనని ఆపి జయాని బాగా ఓదారుస్తాడు. ఆ తర్వాత విన్స్టా జయాని చూసి, ఎవరు ఈ పని చేశారు, నేను అతన్ని అస్సలు వదిలిపెట్టను, అతని మీద నేను ఖచ్చితంగా పగ తీర్చుకుంటాను, నువ్వు బాధపడకు, నేను నీతోనే ఉంటానని చెప్తాడు. అలా సీన్ ప్రెజెంట్ కి వస్తుంది. ఇప్పుడు ఆది ఒక కెమెరా ముందుకు వచ్చి తన మందులో విషాన్ని కలుపుకొని తాగేస్తాడు. అక్కడికక్కడే ఆది చనిపోతాడు. ఆ తర్వాత పోలీసులు అక్కడికి వచ్చి ఇన్స్పెక్టర్ ఆది చనిపోయే ముందు చేసిన వీడియో రికార్డ్ ని చూసి ఆది ఒక సైకో లక్షణాలున్న మనిషి అని అర్థం చేసుకుంటాడు. సరిగ్గా అప్పుడే మళ్లీ సీన్ వెనక్కి వెళ్తుంది. నిజానికి విన్స్టా ఆది ఇంటికి వెళ్ళాక విన్స్టా కాస్త మంచినీళ్ళు అడగగా ఆది వాటర్ తీసుకురావడానికి లోపలికి వెళ్తాడు. ఈ గ్యాప్ లోనే విన్స్టా ఆది తాగే మందులో విషాన్ని కలుపుతాడు. దాంతో ఆది ఆ మందు తాగే చనిపోతాడు. ఇప్పుడే సూపర్ ట్విస్ట్ ఉంది. నిజానికి విన్స్టా తన కళను ఉపయోగించి రివెంజ్ ని పూర్తి చేసుకుంటాడు. అంటే విన్స్టా ఆది ఫేస్ మాస్క్ వేసుకుని విషం తాగినట్లుగా వీడియోని రికార్డ్ చేసి చనిపోయినట్టుగా నాటకం ఆడతాడు. అదే విధంగా అక్కడున్న అన్ని సాక్ష్యాలను పాడు చేసి వెళ్లిపోతాడు. నిజానికి ఇన్వెస్టిగేట్ చేసిన ఆ ఇన్స్పెక్టర్ కి ఆది కేసులో కొన్ని డిఫరెన్సెస్ కనిపిస్తాయి. చాలా ఆలోచించిన తర్వాత ఇన్స్పెక్టర్ కి ఆది ఆ ఇన్స్పెక్టర్ తో మొదటిసారిగా మాట్లాడినప్పుడు వాయిస్ డిఫరెంట్ గా ఉంటుంది. అలాగే చనిపోయే ముందు రికార్డ్ చేసిన ఆ వీడియోలో వాయిస్ కూడా డిఫరెంట్ గా అనిపిస్తుంది. దాంతో ఇన్స్పెక్టర్ ఆది ల్యాప్టాప్ ని స్కాన్ చేస్తూ ఉండగా ఆ ల్యాప్టాప్ లో కొన్ని వీడియోస్, కొన్ని ఫోటోలు కనిపిస్తాయి. అందులోనే విన్స్టా ఫోటో కూడా ఉంటుంది. దాంతో పోలీసులు ప్రతి చోట విన్స్టా వాంటెడ్ అని పోస్టర్స్ ని అంటిస్తారు. దాంతో విన్స్టా బాగా ఆలోచించి అలా పారిపోలేక విన్స్టా మళ్ళీ తన కళని యూజ్ చేసుకుని తనని అలాగే జయా గెటప్స్ ని చేంజ్ చేస్తాడు. జయ ఇంకా విన్స్టా ముసలివాళ్ల ఫేస్ మాస్క్లు వేసుకుని ఆ ఊరు నుంచి వేరే ఊరికి దూరంగా వెళ్లిపోతూ ఉంటారు. సరిగ్గా ఇక్కడతో మూవీ ఎండ్ అవుతుంది. ఈ మూవీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్తారు కదా. మీరు చేసే కామెంట్స్, లైక్స్ అండ్ సబ్స్క్రిప్షన్స్ మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంతో ఎంకరేజ్మెంట్ ని ఇస్తాయి. ఈ వీడియో అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతూ ఉంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేసుకుని సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఎవరీవన్ ఫర్ వాచింగ్.